నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. సో మళ్ళీ ఈ వారం కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లో నష్టాల్లోనూ అలాగే లాభాల్లోనూ దోబూచులాడాయి. అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్ యుద్ధం ఎఫెక్ట్ ఇంకా ఉండనే ఉంది. సరే, అది అంతా ఎలా ఉంది, అసలు ఎలా ఉంది స్టాక్ మార్కెట్, ఏ లెవెల్స్కి వెళ్ళింది, అలాగే ఏంటంటే ఎలాగా ముందుకు వెళ్ళాలి వచ్చే వారంలో, అసలు ఏంటి ఈ అనిశ్చిత పరిస్థితి, ఎన్నాళ్ళు ఇలా, మరి ట్రంప్ ఇలా మాట్లాడుతుంటే అటు ఇజ్రాయెల్ అట్లా మాట్లాడుతుంది. అసలు దీని పరిస్థితుల్లో మన స్టాక్ మార్కెట్లో ఎలాంటి మనం జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం, అలాగే ఏంటంటే ఈ వీకెండ్ బిజినెస్లో ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్ అంతా బిజినెస్ అప్డేట్ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ట్ శ్రీ ప్రభు మానంపాటి గారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. సార్, యుద్ధం 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 ఎప్పుడప్పుడు 2-3 వారాల పాటు మనం యుద్ధంతోనే మాట్లాడుకుంటున్నాం సార్. ఏంటి సార్, దీనికి ఇంకా ఎండింగ్ లేదా ఏంటి? ఈ అనిశ్చిత పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయిపోతున్నాయి, ఆయిల్ అవి లేకపోతే ఏంటి సార్ దీని పరిస్థితి ఏంటి సార్? పరాకాష్ఠకి చేరింది అనుకోవచ్చు ఒక రకంగా. ఎస్ సార్. అంటే లాస్ట్ కి వచ్చేసింది ఇక, అంటే ఈగోస్ ప్రాబ్లం ఇక్కడ. వారు ఎట్లా ఆపాలని ఇట్లా, వాళ్ళు మేమెందుకు ఆగాలి, ఆయన చెప్పిన మాట మేమెందుకు వినాలి, ఆయన 15 పాయింట్ ప్లాన్ ఏంటి, మా 5 పాయింట్ ఇది యాక్సెప్ట్ చేయాలి అంటే ఎవరిది వాళ్ళకి ఉందన్నమాట. ఎంత చేసినా ఇరానే కొంచెం స్ట్రాంగ్ అనిపించింది. ఓ రకంగా చూస్తే 4000 కిలోమీటర్స్ వాళ్ళ మిసైల్ వచ్చి వాళ్ళని ఇది చేసినాయి అంటే ఓ రకంగా వాళ్ళ దగ్గర లేవు. 2000 కిలోమీటర్ల వరకే ఉన్నది. 4000 వరకు రావచ్చు అనేది ప్రపంచానికి తెలియదు. అది ఇక్కడ. సో డెఫినెట్ గా అది నిజంగా ట్రంప్ కి ఒక రకంగా వెన్నుపూసలో న్యూక్లియర్ వాటి మీద వేసారంటే ఇంకంతే కదా. అంతే కదండి. ఇప్పుడు న్యూక్లియర్ వాటి మీద ఎక్కడన్నా ఉన్నాయో అవి డిస్ట్రాయ్ చేసినా, లేకపోతే వాళ్ళ ఎసెట్స్ మీద ఇది చేసిన ఇబ్బంది. సో ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇప్పుడు హౌతీస్ కూడా జాయిన్ అవుతున్నారని, ఇప్పుడు మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేశారు కదా, ఆయిల్ రావట్లేదు, ఫెర్టిలైజర్స్ రావట్లేదు, ప్లస్ మీకు గ్యాస్ ఎనర్జీ ప్రొడక్ట్స్ రావట్లేదు, అందరు మనకి తెలిసిందే. కాకపోతే నిన్నటి నుంచి కొంచెం ఫ్రీ అయింది, పెట్రోల్ అంతా ఫ్రీ అయింది. నిన్నటి దాకా పెద్ద పెద్ద లైన్లు పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద పాములాగా సార్. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది. ఓ రకంగా చూస్తే ఇప్పుడు కొంచెం ఎస్కలేషన్ అవుతుంది. హౌతీస్ కూడా అఫీషియల్ గా వార్ లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే బాబ్ ఆల్ మండప్ స్ట్రైట్, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎలాగో దాని దగ్గరలో ఇంకొక ఇది ఉంది, ఈ స్ట్రైట్ ఆఫ్ మండప్, ఇది కూడా క్లోజ్ చేస్తారని. ఇది క్లోజ్ చేస్తే 6 మిలియన్ బ్యారెల్స్ డైలీ పాస్ ఆన్ అవుతాయి క్రూడ్ అక్కడి నుంచి. ఓ గాడ్. అది కూడా క్లోజ్ చేస్తే ఇంకొక 6 మిలియన్ బ్యారెల్స్ బ్లాక్ అయిపోతాయి. మరి ప్రపంచానికి ఇంకా క్రూడ్ కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. ఇంకా అన్సర్టనిటీ అనేది క్లారిటీ లేదు. ఈగోస్ ఎక్కడ తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు. తగ్గేదే లే అంటే ఎవరికి వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు. అవునండి. మరి అనిశ్చితి అనేది ఇంకా కొనసాగే ఇదే కనపడుతుంది. ఎక్కడ క్రూడ్ ఏమో 112 దాకా వచ్చింది, దాదాపుగా 98, 99, 100 బిలోకి వచ్చి మళ్ళీ పెరిగింది. అవును. మనకి మెయిన్ ఇంకా క్రూడే, ఇంకా వారితో పెద్ద ఇది ఉండదు మనకి. ఎందుకంటే మనం ఎవరికి వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, న్యూట్రల్ అంటున్నాం. ఓన్లీ ద కంట్రీ న్యూట్రల్ లో ఉందంటే దేశం, అన్ని దేశాల్లో చూస్తే ఇండియానే. ఓకే. సో డెఫినెట్ గా అదొక పాజిటివ్ స్టాండ్ వచ్చింది అందరికి. సో ఎందుకంటే యుఎస్ నుంచి కూడా, పెంటగాన్ నుంచి ఒక మెయిన్ డిసిషన్ మేకర్ ఆయన కూడా పాకిస్తాన్ వెళ్లాల్సింది డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే నెక్స్ట్ 10 years లో యుఎస్ ఎలా ఉండాలి, ఎవరితో మైత్రి చేయాలి, ఎవరితో మైత్రి చేయకూడదు, ఏ కంట్రీస్ ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని ప్రెసిడెంట్ కి ఇచ్చే సీట్ పొజిషన్ అది. ఆయన మన ఇండియాకి వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అంటే వాళ్ళు మనతో డీల్ చేసి ఇండియాని ఒక రకంగా వార్ ని సెట్ చేయమని, ఇద్దరికి అండర్స్టాండింగ్ తెమ్మని అనే ఉద్దేశం అనుకుంటా ఒక రకంగా. అందుకే వాళ్ళు కూడా ఇటు వచ్చారు. సో డెఫినెట్ గా నేను అన్నట్టు మనకు 5 days 10 days చేశాడు ఆయన ట్రంప్. అది ఎప్పుడుకండి? April 6th కి. అందుకే మనం 10th పెట్టుకున్నాం. 10th లోపల ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఎండ్ కార్డు పడుద్దా అంటే 100% ఎండ్ కార్డు పడే అవకాశాలే కనపడుతున్నాయి. కాకపోతే ఈ లోపల క్రూడ్ ఎంత వరకు వెళ్తుంది అనేది దాని డైరెక్షన్ బట్టి మన మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కమింగ్ వీక్ క్రూడ్ ఎటు ఉంది,
డౌన్ ఉంది. అంటే క్రూడ్ న్యూట్రల్ ఉంటే మార్కెట్ కూడా న్యూట్రల్, ఇక్కడ నుంచి పడటం కానీ పెరగటం కానీ ఉండదు. క్రూడ్ కనుక పెరిగితే మార్కెట్ పడుద్ది, క్రూడ్ కనుక తగ్గితే మార్కెట్ పెరుగుద్ది. ఓకే, ఇదే డైరెక్షన్. క్రూడ్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ది మార్కెట్. లాస్ట్ వీక్ చూస్తే మీకు మండే 48 అవర్స్ అన్నారు కదా, దాని తర్వాత అది 602 పాయింట్స్ మండే తర్వాత నుంచి మళ్ళీ 5 డే చేశారు. 5 డే నుంచి సరే ఎక్స్టెండ్ అయింది కదా, నెక్స్ట్ మంగళవారం వచ్చేసరికి 400 పాయింట్లు పెరిగింది. సో నెక్స్ట్ కూడా 25th కూడా 400 పాయింట్స్ పెరిగింది. అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చింది 23,064. అంటే 23,000 దాటింది. కొంచెం ఊపిరి పీల్చుకుంటున్న టైంలో మళ్ళీ నెక్స్ట్ శ్రీరామనవమి 26 సెలవు, 27th వచ్చేసరికి మళ్ళీ 4 క్రూడ్ కొంచెం పెరగటం తగ్గి పెరగటం, మళ్ళీ 500 పాయింట్స్ 487 పాయింట్స్. అంటే ఈ వారానికి మొత్తం చూసినా అయిపోయిన వారానికి 295 పాయింట్లు నిఫ్టీ పడితే బ్యాంక్ నిఫ్టీ 1200 పాయింట్లు, అంటే దాదాపు 1153 పాయింట్స్ పడింది. ఓకే, సెన్సెక్స్ 1000 పాయింట్స్ 950 పాయింట్స్ పడిందండి లిటరల్ గా. సో కమింగ్ వీక్ కూడా ఎలా ఉండొచ్చు అంటే ఇంకా అన్సర్టనిటీ క్లారిఫై అయిందంటే క్లారిఫై కనపట్ల, ఇంకా కొంచెం క్రూడ్ బట్టే ఉంటుంది కాబట్టి క్రూడ్ ఇంకా పెరిగే పరిస్థితి ఉంది. వారు కనుక ఎస్కలేషన్ అయితే ఈ హౌతీస్ కూడా జాయిన్ అవుతే ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్లే కనపడతాయి. అది కూడా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లాంటివి ఒక 50 ఉంటాయి దగ్గర, అవన్నీ కూడా జెరూసలేం కంట్రోల్ వస్తుంది. వాళ్ళ కంట్రోల్ తీసుకున్న ఉద్దేశం ఎంత ప్రయత్నించా హార్మోజ్ నుంచి ఎక్కడ వాళ్ళకి పట్టు చిక్కట్ల. సో అంత స్ట్రాంగ్ గానే ఇరాన్ కూడా ఉన్నారు. ఏ రకంగా చేస్తారంటే అంటే పెద్ద పెద్ద షిప్స్ ని చిన్న షిప్ తో ఢీకొంటున్నారు. అది దానివల్ల నష్టం వస్తుంది. అందుకని యుఎస్ షిప్స్ కూడా ఇలాంటి నష్టం కాబట్టి వాళ్ళు కూడా కొన్ని షిప్స్ అయితే వెనక్కి వచ్చినాయి. సో ఒక రకంగా ఇరాన్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు లెక్క. ఒక రకంగా అనవసరంగా ట్రంప్ అనుకోండొచ్చు, అనవసరంగా నేనేదో వారంలో అయిపోద్ది, 2 రోజులు అయిపోద్ది, 3 రోజులు అయిపోద్ది అని స్టార్ట్ చేశాను, అనవసరంగా చేశాను అని. ఎందుకంటే దేశం మొత్తం కూడా అందరి చూపు ఆయన మీదే ఉంది. ఎప్పుడు ఆపుతున్నావు యుద్ధాన్ని, ఎప్పుడు ఆపుతున్నావు నువ్వు? ఎందుకంటే క్రూడ్ పెరుగుతోంది, క్రూడ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయి, అన్ని అంటే ఎర్నింగ్స్ మీద పడతాయి, ఎకానమీ మీద పడుతుంది, జీడిపి మీద పడుతుంది, అన్ని ఇంటర్లింక్డ్ కాబట్టి 1 by 1 మొత్తం ఇదైపోద్ది. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని సెక్టర్లు ఐటీ గానీ ఎఫ్ఎంసీ గానీ ఇబ్బంది పడుతున్నాయి. ఇంకా వీటి మీద తెచ్చేదానికి ఇంకా కొంచెం మూలుగే నక్క మీద తాటికే అన్నట్టు ఇంకా పడుతూనే ఉందండి. అదే సార్, యాక్చువల్ ఏంటంటే ఇది ఇలా ఉంటే వాళ్ళు తక్కువ అంచనా వేసినట్టున్నారు. యాక్చువల్గా ఇజ్రాయెల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కూడా ఇరాన్ని తక్కువ అంచనా వేశారు చెప్పాలంటే ఆల్మోస్ట్, అంతే కదా సార్? అవునండి, దానివల్ల ఇబ్బంది అయింది. తెలియకుండా చోక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో, వీక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ వీక్ పాయింట్స్ మీద కొడుతున్నారు వాళ్ళు. అవును అవును, అసలు అర్థం కావట్లా. అసలు 2000 కిలోమీటర్స్ లే మిసైల్ రాదనుకుంది, 4000 వచ్చేసింది. న్యూక్లియర్ ఏదైతే ఇజ్రాయెల్, యుఎస్, యూకే న్యూక్లియర్ అక్కడ ఉన్నాయో అక్కడ దాకా వచ్చిందంటేనే ఇంకా వాళ్ళకి భయం వేసింది. అక్కడి నుంచి మొదలు పెట్టారు ఇక మనం సంధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో. ఎంత ప్రయత్నించినా, ఎంత శాంక్షన్స్ ఎత్తేసినా గానీ, ఎన్ని రకాలు చేసినా గానీ వాళ్ళు అసలు తగ్గేదే లాంటి ఉన్నారు. ఇరానియన్సే కొంచెం ఇదిగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే జనరల్ గా పొలిటికల్ గా తీసేసిన జనం చాలా మంచోళ్ళు అండి. ఎందుకంటే మనం కూడా హైదరాబాద్ లో చూడండి ఇరానియన్ చాయ్ తాగుతున్నాం అంటే ఇరానియన్ పీపుల్ ఇక్కడ ఫెమిలియరే. ఇరానియన్ పీపుల్ ఫెమిలియర్. అది జనరల్ గా ఇట్స్ నాట్ ఎ ముస్లిం కంట్రీ. ఇట్స్ మామూలుగా అంతకు ముందు దాన్ని పొలిటికల్ గా వాళ్ళు వచ్చి మార్చారు దాన్ని, దాని ఒక రకంగా. అందుకని కొంచెం పొలిటికల్ లేకపోతే జనం చాలా మంచి వాళ్ళు అక్కడ వాళ్ళు. ఇంకొకటి అండి, మీరు పొలిటికల్ అంటే కూడా ఇప్పుడు కూడా ట్రంప్ మీద కూడా ఏంటంటే వాళ్ళ దేశంలో ఆయన మీద ప్రెజర్ ఉన్నట్టుంది కూడా, బాగా ఇంటర్నేషనల్ గాను ప్రెజర్ ఉంది. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో చూడండి, ఇప్పుడు మొత్తం దాదాపుగా 1 కోటి మంది బయటకు వచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు సార్. సో ట్రంప్ కు వ్యతిరేకత వస్తుంది, కానీ ఆ వ్యతిరేకత సరిపోట్లా, ఇంకా రావాలి, దిగ్బంధనం చేయాలి మొత్తం. అన్ని రాష్ట్రాలు రోడ్డు మీదకి వచ్చి కూర్చోవాలి. అప్పుడు ఏమవుతుంది, సచ్చినట్టు దిగొస్తుంది, పార్టీ అన్న పుట్రాలు వస్తుంది. అవును, ఇప్పుడు క్యూబా ఆల్రెడీ స్టార్టెడ్ అంటున్నాడు. నెక్స్ట్ డిక్లేర్ చేశాడు ఆయన అఫీషియల్ గా. మొన్నటిదాకా క్యూబా చేస్తారు అనుకున్నది అన్అఫీషియల్ గా పవర్ గిట్ మీద కొట్టారు, కరెంట్ లేకుండా చేశారు. ఇప్పుడు అఫీషియల్ గా ఇది ఎండ్ కి వస్తుంది కదా ఒక రకంగా, క్యూబా మీద అటాక్ చేస్తా అని చెప్పేస్తాడు ఆయన. అంటే ఇక మరి ఇంకా ఎన్ని కంట్రీస్ ఇబ్బంది పడాలి? ఇక గ్రీన్లాండ్, తర్వాత కొలంబియా, తర్వాత సమ్ అదర్ కంట్రీ, ఒక 5 అదర్ కంట్రీస్ ఉన్నాయి ఆయన చేతిలో. ఇంకా ఇవన్నీ కూడా నేను అటాక్ చేయాలనే ఉద్దేశంతో. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏదైనా చేస్తే దౌత్యపరంగా ఏదైనా మాట్లాడుకొని
పెద్దన్న పొజిషన్ లో ఉన్నారు కాబట్టి డబ్బులు ఇచ్చో భయానో నయానో ఏదైనా రకం చేసుకుంటే యుద్ధం లేకుండా సివిలియన్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవునండి. ఎసెట్స్ పాడవుతున్నాయి, సివిలియన్స్ కి ఇబ్బంది పెడుతున్నారు, చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. దారుణం కదా. 165 మంది స్కూల్లో పిల్లలు 10:30కి మిసైల్ కొడితే 165 మంది ఆడపిల్లలు చనిపోయారండి. అవును అవును పాపం. అది అది ఎవరిది? ట్రంప్దే కదా అది. అవును అవును. అదే కాకుండా సార్ ఇలాంటి సివిలియన్స్ మీద ఎందుకు అటాచ్ చేయాలి? మీకు ఏ ఉపయోగించినప్పుడు ఆ 10:30కి స్కూల్ ఉంటుందని తెలియదా? లేకపోతే టార్గెట్ మీకు తెలియదా? టార్గెట్ తెలిసే కదా కొట్టింది. అంతే కదా. చిన్నపిల్లలు సివిలియన్స్ మీద కొట్టడం దారుణం కదా. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఖండించాలి. జనాలందరూ కూడా బయటికి రావాలి. మిగతా అక్కడ వాళ్ళకి నిజంగా ఉత్తేజం లేదు. వాళ్ళకి ఇంకా కూడా రావట్లేదు. ఇప్పుడే కొంచెం మేలుకుంటారేమో అనిపిస్తుంది. వాళ్ళు ఓ రకంగా మన తెలుగు రాష్ట్రాల కంటే చాలా హీనంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలే నయ్యం, చాలా ఉత్తేజంగా ఉంటారు. ఇలాంటివి అసలు ఒప్పుకోరు అసలు. అవును అవును సార్. ఇంకో విషయం, ఇమీడియట్ రియాక్షన్ వస్తుంది. ఇమీడియట్ రియాక్షన్ అక్కడ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అక్కడ చూస్తే అసలు ఏమి చల్లమే లేదు. పేన్ చేసినా కానీ చల్లం లేదు. ట్యాక్స్ కట్టాలి, టెరిఫ్లు ఎక్కువ వేశారు. వాళ్లే ప్రొడక్ట్లు ఎక్కువ చేసుకోవాలి, వాళ్లే ప్రొడక్ట్ ఎక్కువ పెట్టుకో 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అన్ని రకాలుగా అన్ని చేసినా ఇంకా ఎంత ఇబ్బంది పెడుతున్నా కానీ అసలు చల్లం లేదు వాళ్ళకి. అవును సార్. అలాగే ఏంటంటే చూడండి, ఇజ్రాయెల్ వాళ్ళ దాడి చేస్తే కూడా అక్కడ ఏంటంటే అణు రియాక్టర్లో లక్కీగా ఏంటంటే ఇబ్బంది కలగలేదు. అణు రియాక్టర్లో ఇబ్బంది జరిగితే ఎంత ఇదండి, అణుశక్తి కాదు కానీ ఓపెన్ అయి ఉంటే నిజంగా అది ట్రీటీ ఉంటది కండి, వాడకూడదు. న్యూక్లియర్ అంత ఈజీగా అంత సామాన్యంగా వాడదు. ఎందుకంటే మీకు కిమ్ 2 days బ్యాక్ చెప్పాడు, డైరెక్ట్ మీటింగ్ లో లైవ్ లో చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? మన దేశం మీద ఎందుకు వాళ్ళు అటాక్ చేసుకోవట్లేదో మీ అందరికి తెలుసా అంటే జనాలు అడిగాడు. ఆయన అడిగితే మన దగ్గర న్యూక్లియర్ ఉంది కాబట్టి మనల్ని అటాక్ చేయట్లేదు, మన దగ్గర న్యూక్లియర్ లేకపోతే మనల్ని కూడా అటాక్ చేసేవాళ్ళని చెప్పాడు ఆయన. ఇది కరెక్ట్, ఇది 100% రైట్. అది ఓకే. న్యూక్లియర్ లేని దేశాల మీద అటాక్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఉన్న న్యూక్లియర్ రెడీగా ఉన్న దేశాల మీద అటాక్ చేయలేకపోతున్నాడు. ఆయన చేయట్లేదు. వీక్ గా ఉన్న కంట్రీస్, స్ట్రాంగ్ గా లేనివి, సో న్యూక్లియర్ లేనివి ఇలాంటి వాటి మీద అటాక్ చేసి వెనుజులా గానీ ఇట్లాంటి వెనుజులా చిన్న కంట్రీ, మరి ఆయన అబ్డక్షన్ అంటే ఎంత దారుణది. అది దారుణం అది. అది ఇట్లాంటివి మరి ఎంత వరకు పోతాయి? మేబీ మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ వరకు ఉంటాయా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతాయా? ఆయన ఇంకా ఆపరా? ఆ జనాలు ఇంకా ఆపరా? వాళ్ళు ఇంకా మేల్కోరా? అదే కాదు సార్, చాలా అభివృద్ధి చెందిన దేశం. ఎలక్షన్ అయిపోయింది, గెలిచాడు కాబట్టి ఏం చేస్తా ఓకేనా? అభివృద్ధి చెందిన దేశం చాలా ముందే ఉన్నాము. 20 ఏళ్ళు 30 ఏళ్ళు మిక్సీలో వేస్తే ముందు 20-30 ఏళ్ళు ముందు ఉంటుంది అనే దాన్ని చాలా మంది కూడా సినిమాల్లో కూడా రిఫర్ చేసిన పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో మన వాళ్ళు ఎందుకు వెనక్కి? పార్లమెంట్ లో కూడా రీసెంట్ గా ఒకటి వచ్చింది. మన ఎంపీ ఒక ఆయన రైట్ టు రీకాల్. ఏ మంత్రి ఏ ఎంపీ కూడా ఏదైనా రాంగ్ చేసినా, ఎగెనెస్ట్ చేసినా, జనాలకి ఎగెనెస్ట్ చేసినా, జనాలకి ఓట్ వేసే హక్కు ఎలా ఉంటుందో మళ్ళీ వెనక్కి తీసుకొని రైట్ టు రీకాల్ చేసే అధికారం కూడా ఉండాలంటాడు. ఇట్స్ రైట్. అట్లాంటిది ఇట్లాంటి యూఎస్ లో కూడా ఉండాలి. తప్పు చేసినప్పుడు దాన్ని భరించాలి, దాన్ని యాక్సెప్ట్ చేసి సీట్ నుంచి బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అవును అవును తప్పనిసరిగా సార్. మరి దీంట్లో సార్ నార్మల్గా లాస్ట్ వీక్ మన మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? ఈ మూమెంట్ లో ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి చెప్తే దాని ప్రకారం లాస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నారు. లాస్ట్ వీక్ మనకి మార్కెట్ దాదాపు 295 పాయింట్స్ డౌన్ అనుకుంటాం. అవును, లెవెల్స్ కూడా ఒకసారి మనం మాట్లాడుకుందామా? ఫస్ట్ 1 డే మైనస్ లోనే క్లోజ్ అయింది. తర్వాత 2 days ఇదైంది. లాస్ట్ రోజు మధ్యలో సెలవు వచ్చింది కాబట్టి శుక్రవారం మళ్ళీ మళ్ళీ 300 పాయింట్లు డౌన్. ఓవరాల్ గా చూస్తే 300 పాయింట్స్ డౌన్. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందంటే ఇంకా క్రూడ్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్ అనుకున్నాం. దాని అనుగుణంగానే క్రూడ్ 112 ఉంది. సో 22,819 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. ఏదైనా అప్పర్ సైడ్ మాట్లాడుకునేది కనపడట్లేదు. డౌన్ సైడ్ ఇంకా చూడాలి. డౌన్ సైడ్ ఎందుకంటే రీసెంట్ లో ఎంతండి? 22,471 లాస్ట్ టచ్ అయ్యి అక్కడి నుంచి పెరిగింది. సో ఇప్పుడు 22,819 కాబట్టి 22,470 దాకా రావచ్చు అంటే ఛాన్సెస్ ఉన్నాయి. అది మటుకు కట్ అయితే రేపొద్దున గ్యాప్ అప్ ఒక 300-400 పాయింట్స్ అయింది అనుకోండి. క్రూడ్ కనుక ఇవాళ రేపు ఏదైనా, ఎందుకంటే గ్రౌండ్ అటాక్స్ మిలిటరీని పంపిస్తున్నాడు ఆయన ట్రంప్. వాళ్ళు కూడా మిలిటరీని అరేంజ్ చేసుకుంటారు 10,000 మంది. సో గ్రౌండ్ అటాక్స్ ఉంటాయి కాబట్టి దాని వల్ల ఏదైనా ఎస్కలేషన్ అయ్యి ఏదైనా క్రూడ్ మీద మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ క్రూడ్ కనుక పెరిగితే, ఇంటర్నేషనల్ క్రూడ్ కనుక పెరిగితే మండే గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ 300-400 అంటే ఈ లెవెల్ కట్ అయిపోతుంది. సో ఏదేమైనా 22,750 కనుక కట్ అయితే మనం లాస్ట్ 3 వారాల నుంచి అనుకునేది 21,800 దాకా రావచ్చు. అంటే ఇక అక్కడ దాకా వెళ్ళే ఛాన్సులు కనపడుతున్నాయంటే అక్కడ దాకా కనపడుతుందండి. ఓకే రైట్ సార్, రైట్. కనుక ఈ లెవెల్స్ కట్ అయితే అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్. ఒక రకంగా
150 $150 కనుక క్రూడ్ అయితే 21,750 పక్కా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సార్ మరి ఏంటి మరి సార్ $150 లేకపోతే ఆ పైన $150 పైన ఉంటే మటుకు 21,750 పక్కాగా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. FIS చూడండి, దాదాపు 1,25,000 కోట్లు దాకా అమ్మారు. అదే వాళ్ళు ఎక్కడ ఆగట్లా, తెగనమ్ముతున్నారు. పైన అప్ లో ఉన్న మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కన్సిస్టెంట్. ఈ మంత్ చూస్తే ఈవెన్ వన్ డే ఆల్సో ది డిడ్ బై ఇట్. ఎవ్రీడే సెల్లింగ్ మార్చ్ మంత్ లో ఇప్పటిదాకా. అదేమైనా వాళ్ళు ఎంత చేసినా డిఏఎస్ దాదాపుగా 135 crores దాకా కొన్నారు. సో ఓవరాల్ గా చూస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కాబట్టి వాళ్ళ లార్జ్ క్యాప్ అమ్ముతుంటారు కాబట్టి 2,400 points నిఫ్టీ పడింది అనుకోవచ్చు ఒక రకంగా పైనుంచి. సో ఇంకా కొంచెం నెగిటివ్ ఉందా అంటే ఇంకా కొంచెం నెగిటివే ఉంది. బ్యాంక్ నిఫ్టీ దగ్గరకు వచ్చేసరికి 52,274 దగ్గర క్లోజ్ అయిందండి. ఎప్పుడైనా ఇంకా డౌన్ సైడ్ అంటే 51,800, 850 కనుక కట్ అయితే నిఫ్టీ 21,750 వస్తుంది అనుకుంటే $150 150 కానీ 150 అబోవ్ కానీ క్రూడ్ అయితే అక్కడ 21,750 అంటే ఇక్కడ 48,100 అక్కడ వరకు రావచ్చా అంటే $150 కనుక వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా 48,100. అంటే జనరల్ గా అంత కనపడట్లేదు $150 కి కూడా వచ్చే, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ పాయింట్ కి వచ్చేసింది. ఇక్కడ ఏదో ఒకటి 6th లోపల 5 days 10 days చేశారు కాబట్టి అక్కడ సెటిల్ అవ్వాలి. సో మాక్సిమం 10th లోపల సెటిల్ అవుతుందంటే మీకు ఈ లోపలే అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో అది అయింది అనుకోండి, $150 అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మ్యాచ్ టు మ్యాచ్ ఏదైనా లీస్ట్ అయితే ఇక్కడ దాకా రావచ్చు. ఎందుకంటే డౌన్ లెవెల్స్ చెప్పుకోవాలి కాబట్టి ఒకవేళ $150 వస్తే అంతవరకు రావచ్చు. మీకు ఒకవేళ కనుక క్రూడ్ కనుక పడింది అంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా పైనుంచి 8,000 చిల్లర పాయింట్ పడింది. 8,400, 8,500 పాయింట్స్ పడింది బ్యాంక్ నిఫ్టీ. అవునండి, బాగా పడింది. అంటే బ్యాంక్ క్రూడ్ కనుక తగ్గుతుంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీనే 2,000, 3,000, 4,000 పాయింట్లు ఒక్క రోజులోనే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. 1 day లోనే వచ్చే ఛాన్స్ ఉంది క్రూడ్ కనుక తగ్గితే. 90 బిలో వస్తాయి. ఓకే సార్, అంటే మళ్ళీ హైక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మెయిన్ అది చూడాలి. క్రూడే విల్ డిసైడ్ ఇండిసెస్ అనుకోవచ్చు ఒక రకంగా. ఆ క్రూడ్ బట్టి బ్యాంక్ నిఫ్టీ గానీ నిఫ్టీ గానీ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. సార్ మరి ఏంటి సార్ మరి అంటే యాక్చువల్ ఏంటంటే మామూలుగా ఇక్కడ ఇటు స్టాక్ మార్కెట్ లాస్ట్ లో ఉన్నప్పుడు అప్పుడు మన సిల్వర్ గోల్డ్ పెరిగేది. మరి ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కూడా తగ్గిపోతుంది కదా సార్. చాలా మంది కూడా ఏంటి చెయ్యాలా ఏంటనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. చెప్తాం, గోల్డ్ మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అందరికి చెప్పాలండి. చెప్పండి సార్. దిస్ ఈస్ ద మార్చ్ మంత్, మార్చి క్లోజింగ్. ట్యాక్స్ హార్వెస్టింగ్. ట్యాక్స్ హార్వెస్టింగ్. ఈ జనరల్ గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అంటే ఈ డౌన్ మార్కెట్ లో ప్రాఫిట్ చాలా తక్కువే ఉంటాయి, కానీ డౌన్ లో కూడా కొన్ని పెరిగే ఉంటాయి, కొన్ని తగ్గే ఉంటాయి కదా. అట్లా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు లాస్ ఉన్నది ఎక్కువ, మార్కెట్ బాగుపడింది కాబట్టి లాస్ ఉన్న స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. ఆ లాస్ ని కనుక ఈ 31st లోపల అమ్మేసుకొని ఎంతైతే లాస్ ఉందో ఆ లాస్ ని నెక్స్ట్ 4 years 5 years చూపించుకోవచ్చు. అంటే ట్యాక్స్ 2 lakhs వచ్చింది అనుకోండి, ఇక్కడ లాస్ 4 లక్షలు అనుకోండి, 4 లక్షలు అమ్మేసి 2 లక్షలు భర్తీ చేసుకొని మిగతా 2 లక్షలు కూడా నెక్స్ట్ 4 to 5 years లో చేసుకోవచ్చు. ఆ లాస్ అనేది ఈ సంవత్సరమే చూపించాలని లేదు, ఆ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని 4 to 5 years చేయొచ్చు. ఎక్కువ మంది కూడా ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తారు 31st లోపల. ఎందుకంటే ఎక్కువ ఎవరైనా ట్యాక్స్ తగ్గించుకోవడానికి అంటే ఈ పద్ధతి చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ, అసలే మనకి ఆల్రెడీ స్టాక్స్ తగ్గున్నాయి, స్టాక్స్ ఏ చూసినా తగ్గున్నాయి. ప్రాఫిట్ బుక్ చేసింది దాంట్లో కూడా ట్యాక్స్ కట్టాలంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి, పోర్ట్ఫోలియో చూస్తే మైనస్ లో ఉంటుంది. సో ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయడం మంచిది. ఈ 31st లోపల ఎవరైనా సరే ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు దాని మందాన లేకపోతే ఎక్కువ అమ్మేసి నెక్స్ట్ 4 years కూడా చూపించుకోవచ్చు. మళ్ళీ ఈ స్టాక్స్ April 1st week లో, అంటే ఫస్ట్ తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు. అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ పడుతుంది కాబట్టి ఎవరైనా ఈ ట్యాక్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. మంచి మాట, ఇది చెప్పండి, దీనిలో హైలైట్ చేద్దాం మనము. ట్యాక్స్ హార్వెస్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంచి చెప్పారు సార్. సార్ సిల్వర్ గోల్డ్ గురించి కూడా సార్ ఏంటి, సిల్వర్ గోల్డ్ తగ్గుతుంది, మనం కొనాలని ఏం చేయాలని చాలా మంది అనుమానంలో ఉన్నారు, మనకు కూడా కాల్స్ చేస్తూ ఉంటారు. దాని మీద కొద్దిగా సార్ మీరు విశ్లేషణ. నిన్న కొంచెం పెరిగినాయి మామూలుగా, క్రూడ్ $112 ఉన్నా మొన్నటి దాకా క్రూడ్ పెరిగినప్పుడు మార్కెట్ పడినా మార్కెట్ తో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పడ్డాయి.
1-2 days నుంచి మార్కెట్ పడుతున్నప్పుడు కొంచెం సిల్వర్ కొంచెం మెటల్స్ అవి పెరుగుతున్నాయి కొంచెం. దాదాపు 2 రోజుల నుంచి అనుకోవచ్చు. నిన్నైతే బాగా పెరిగినాయి, నిన్న 2% దాకా పెరిగినాయి. సో జనరల్ గా ఏంటంటే క్రూడ్ తగ్గుతున్నప్పుడు ఆ ఆలోచన వచ్చినప్పుడు తగ్గుతుంది అని అనిపిస్తున్నప్పుడు మార్కెట్ కొంచెం పెరుగుతున్నప్పుడు మెటల్స్ తగ్గుతాయి. ఇప్పుడు జనరల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం తగ్గే అవకాశాలే ఉన్నాయి. సో మనకి అదే దాదాపుగా 235 దాకా వచ్చిందండి. 235 దాకా వచ్చి మళ్ళీ పెరిగిపోయింది గోల్డ్ అంటే 242 దాకా. అంటే నిన్న క్లోజింగ్ ఎంత ఎక్స్చేంజ్ లో అయితే 1,44,500 గోల్డ్, 2,27,750 సిల్వర్. అంటే జస్ట్ 200 పాయింట్స్ మైనస్ లో, అంటే మైనస్ నుంచి బాగా కవర్ అయిపోయింది. సో అంటే 1,44,500 అంటే 135-136 దాకా వచ్చి మళ్ళీ పెరిగింది. సో ఏది ఏమైనా కొంచెం ఏదైనా వచ్చినా ఇప్పుడు జనరల్ గా 120-130 తీసుకోవచ్చు. ఆ లెవెల్ బ్రేక్ కాకపోవచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్. ఏదైనా తగ్గినా ఒక 5,000, ఎందుకంటే చివరికి వస్తుంది కాబట్టి 5,000 లోపల కొంచెం తగ్గినప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా దగ్గరలో వస్తుంది కాబట్టి ఎవరైనా సరే జస్ట్ ఒక 10 days ఏప్రిల్ 10th దాకా మేబీ 7 to 10 మధ్యలో కొనుక్కోవచ్చు అని నా ఉద్దేశం. అప్పుడు కొంచెం ఇది అవుతుంది. ఇది కనుక పాజిటివ్ న్యూస్ వస్తే అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. టైం ఉంటే కనుక ఇంకొక 5 days 10 days ఆగొచ్చు. కొంచెం ట్రెండ్ గోల్డ్ కొంచెం ట్రెండ్ డౌనే కావచ్చు. 1-2 days నిన్న పెరిగినా మళ్ళీ కొంచెం ఈక్విటీ మార్కెట్ ఇప్పుడు పెరుగుతుంది, మారుతుంది, క్రూడ్ తగ్గుతుంది అనుకున్నప్పుడు అవి కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. కాబట్టి అంటే సార్ అంటే గోల్డ్ ఏప్రిల్ 10th దాటిన కొద్దిగా కొనుక్కోవచ్చు అంటారా, కొద్దిగా ఇమీడియట్ గా అవసరం లేకపోతే? అంటే ఏప్రిల్ 7th 6th డెడ్ ఎండ్ 10 days తెలిసిపోద్ది, అప్పటికే ట్రెండ్ తెలిసిపోద్ది. సో 6 to 7 to 10th ఏప్రిల్ 10th లో అక్కడ మనం పొజిషన్ బట్టి, ఎందుకంటే అప్పుడు పొజిషన్ బట్టి ఎప్పుడు ఈ రోజు చెప్పలేము. ఆ రోజు ట్రెండ్ ఎలా ఉందో చూసుకొని తగ్గుతుంటే కొంచెం ఆగి, పెరుగుతుంటే కొంచెం ఒక 30% అలా పెట్టుకోవచ్చు. సో సార్ అయితే అప్పుడు ఆ రకంగా సిల్వర్ గోల్డ్ కోసం ముందు అలా ప్రయత్నం చేయొచ్చు. ఓకే సార్, మరి ఏంటి సార్ మరి అంటే ఇప్పుడు మరి వచ్చే వారం ఏ రంగాలు ఎలా ఉండొచ్చు సార్, ఏంటి పొజిషన్ ఏంటి? ఇప్పుడు రంగాల్లో ఏం మాట్లాడే ప్రసక్తి లేదండి. మీరు ఇంకా రంగాల్లో ఇదిలోనే ఉన్నారు. మీరు మార్కెట్ పడుతుంటే ఒక పక్కన అయితే సార్ అరణ్య రోజున మొత్తం ఒక పక్కన ఏది చూసినా మైనస్ లోనే ఉన్నాయి. ఇంకా మీరు ఏది కొంటామనే ఉద్దేశం మీకు ఎక్కడ ఉంటుంది? ఇంకా పడనివ్వండి, లెట్ ఇట్ ఫాల్. నేను అదే చెప్తున్నా, 2 వారాల మీద ఇదే క్వశ్చన్ అడుగుతున్నా, నేను ఇదే చెప్తున్నా. లెట్ ఇట్ ఫాల్. ఇన్వెస్టర్స్ కి ఇంకా పడనిచ్చేటప్పుడు పడనివ్వండి. పడిన తర్వాత మనకి ఈ స్ట్రైట్ ఆఫ్ ఫార్మ్స్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిన తర్వాతే మనం బయింగ్ ఆలోచించాలి. అప్పుడు దాకా బట్టి ఎవరు కొన్నా ఇబ్బంది పడతారు. రైట్, నేను ఒప్పుకుంటాను మీ మాటను, నేను కూడా కాదంటలేదు, మీ మాటకు అడ్డొచ్చాను ప్రభు గారు. అయితే మాకు శుక్రవారం గురువారం మన కాలర్స్లో కొంతమంది అడగడం జరిగింది ఏంటంటే, సార్ ఇప్పుడు ఏంటంటే డిఫెన్స్ ఇలా ఉంది కదా, డిఫెన్స్ కొనొచ్చా, లేదంటే ఫార్మసీ ఎట్లా ఉంది సార్, ఆయిల్ రంగంలో కొనొచ్చా అని 2-3 మన కాలర్స్ అడగడం జరిగింది సార్. అయితే కొంత సమయాభావాలను కొన్నిసార్లు మనం కాల్స్ తీసుకోలేకపోయాము. అయితే వాళ్ళు సార్ మనకి మెసేజ్లు కూడా పెట్టారు, అందువల్ల మిమ్మల్ని అడుగుతున్నాను. ఆగటం బెస్ట్ ఏదేమైనా, ఎందుకంటే కొనేటప్పుడు వాళ్ళకి కొంచెం ఏది పడుతుంది ఏది తగ్గుతుంది అనేది కొంచెం కనపడుతుంది. క్రూడ్ కొంచెం ఇది అవ్వగానే ఆయిల్ కొంచెం ఇది కనపడుతుంది, అట్లా అని కాదు కదా. సో డెఫినెట్ గా మన బ్రాడర్ వ్యూ ఉండాలి. ఎవరికైనా సరే ఇన్స్టెంట్ గా కాదు కదా, ట్రేడింగ్ కాదు, ఇన్స్టెంట్ గా కాకుండా బ్రాడర్ వ్యూ ఉన్నప్పుడు దాని స్థితిగతులు ఏంటి, ఎంత వరకు వెళ్ళొచ్చు, మనం ఎంత భరిస్తాం, ఎంత వరకు లాస్ కూడా ఇండివిజువల్ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత లాంగ్ హోల్డింగ్. ఎందుకంటే జనరల్ గా స్టాప్ లాస్ అనేది ఇన్వెస్టర్స్ కి అవసరంలా. మంచి కంపెనీ అయితే, అది పిచ్ కంపెనీ అయితే కావాలి, కానీ షార్ట్ టర్మ్ కి పెట్టుకున్నప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ దాంట్లో మినిమం లాస్ లో వచ్చి పెరిగే దాంట్లో పెట్టుకున్నప్పుడు కొంచెం ఆ లాస్ కవర్ అయ్యి బయటకు వస్తారు. అట్లా స్ట్రాటజీలు డిఫరెంట్ ఉంటాయి, కానీ బ్రాడర్ వ్యూ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. మన రాకేష్ జుంజునవాలా చెప్పేది ఒక స్క్రిప్ట్ లో 10 సంవత్సరాలు ఉండాలని. ఏది మంచి వెల్త్ క్రియేట్ అవ్వాలంటే 10 సంవత్సరాలు ఎవరు ఉంటారంటే మనం ఉంటా, ఎవరైనా 10 సంవత్సరాలు ఉంటారు. లాంగ్ టర్మ్ అలా డైవర్ట్ చేసి పెట్టుకుంటాం. కాబట్టి కొంచెం ఈ మార్కెట్ పడేటప్పుడు ఎంత వరకు పడుతుంది అంటే మనకి పారామీటర్స్ మారాలి. లోకల్ డొమెస్టిక్ పారామీటర్స్ ఏం నెగిటివ్ ఏం లేవు. జీడిపి కూడా 7.1 ఏ కంట్రీ కూడా లేదు, కానీ యుఎస్ కూడా అంత జీడిపి లేదు. వాళ్ళ ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ ఉంది, మన ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది. అనుకున్న ఆర్బీఐ అనుకున్న దానికంటే తక్కువ ఉంది. సో మెయిన్ అది వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు పెంచుతారని తగ్గిస్తారనేది, ఇక చిన్నగా నెక్స్ట్ 3 quarters పెంచుతారనే, ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగితే పెంచుతారని ఆ భయం ఉంది మార్కెట్ లో అక్కడ. సో మెయిన్ అది
మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా నెక్స్ట్ వీక్ కూడా డౌనే ఉంది. ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిందో అప్పుడు మార్కెట్ 1000 పాయింట్స్ అబౌవ్ పెరుగుతా అంటే అదే రోజు 1000 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మిస్ అయిపోయిన ఆ రోజు అని కాదు, ఇంకా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మంచి మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న స్క్రిప్ట్స్, ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అట్లాంటివి పడుతున్నప్పుడు జనరల్ గా పడనిచ్చి ఎక్కడో వచ్చాడు ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో న్యూస్ బట్టి యూటర్న్ తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు మన మనసు కూడా అనిపిస్తుంది, జనరల్ గా వాచ్ చేస్తుంటే తెలుస్తుంది మనకి మనకున్న స్టాక్స్ ని రెగ్యులర్ గా కాకపోయినా పొజిషన్ లో ఎట్లా ఈ రోజు ఎట్లా ఉంది, నెక్స్ట్ డే అట్లా ట్రాక్ చేసుకుంటున్నా అనుకోండి. లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ అవగతం అయిపోతాయి. ఆ లెవెల్స్ బట్టి ఉండి దాన్ని బట్టి ఎక్కడ కొనుక్కోవాలో తెలిసిపోతుంది. సో డెఫినెట్ గా యూటర్న్ తీసుకున్నప్పుడు అప్పుడు కొనుక్కోవచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కొన్నాం అనుకోండి, మార్కెట్ ఇంకొంచెం $150 కూడా అయింది అనుకోండి, ఇంకా పడుతుంది మార్కెట్ 21,800 దాకా వస్తే మరి పోర్ట్ఫోలియో కొంచెం ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు స్టాక్స్ కూడా ఇంకా తగ్గుతాయి, మంచి రేట్ లో దొరుకుతాయి కదా. అందుకని కొంచెం ఈ గ్లోబల్ టెన్షన్స్, గ్లోబల్ ఎకనామిక్ కన్సర్న్స్ అవి చూడాలి మెయిన్. అది కనుక పాజిటివ్ గా మారినాయి అంటే మార్కెట్ పరిగెట్టే ఛాన్సే ఉంది. ఓకే, కాబట్టి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే క్యాష్ రెడీ చేసుకుని, క్యాష్ ఈజ్ కింగ్ కాబట్టి మార్కెట్లో. క్యాష్ ఈజ్ ద కింగ్. ఎవరి దగ్గర క్యాష్ ఉందో వాళ్ళు రెడీగా ఉన్నారనుకోండి, పుల్అప్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి టైంలో ఆ డిస్కౌంట్ కూడా మనకి క్రియేట్ అయిపోద్ది, ప్రాఫిట్స్ లో యాడ్ అవుద్ది. సో జనరల్ గా వచ్చే ప్రాఫిట్స్ కంటే ఈ డిస్కౌంట్ కూడా యాడ్ అయినప్పుడు విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్. కాబట్టి ఆ రకంగా రెడీగా ఉండి వెయిట్ చేయాలి అయితే. ఈ టైంలో అందరికి జనరల్ గా చెప్పటం, నేను కంటిన్యూగా చెప్తున్నా, చెప్పటం ఈజీనేనండి. మీరు ఇంకా కొనండి, లేకపోతే ఇంకో కొంచెం వెయిట్ చేయండి, ఆల్రెడీ ఉన్నాయి వెయిట్ చేయండి అని ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఉండటం చాలా కష్టం, చాలా కష్టం, చాలా టెన్షన్ ఉంటది. కానీ మార్కెట్ లో ఎంత ఇదంటే లాస్ట్ మీకు అంతకు ముందు మార్కెట్ పడింది కదా కోవిడ్ లో. కోవిడ్ లో మార్కెట్ పడినప్పుడు కూడా మీకు ఒక చిన్న ఇది చెప్పాలి. అంటే ఎంత వరకు దాదాపుగా 30%, 40% పడింది, 168% పెరిగిందండి నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు చూసిన ఆ పర్సెంట్ 40% కంటే తక్కువే ఉంది కదా. ఇప్పుడు మనకి పడింది ఎంత, ఇప్పుడు మామూలుగా 15% నిఫ్టీ పడింది, 17% బ్యాంక్ నిఫ్టీ పడింది. ఇప్పుడు పడ్డ వాటి కంటే చాలా తక్కువ ఇది, చాలా తక్కువ. అప్పుడు కోవిడ్ లో 40% పడింది కదా. అవునండి, అవును పర్సెంటేజ్. అది మెయిన్. అది మన ఇప్పుడు అంత టెన్షన్ లేదు. మెయిన్ క్రూడే ఎఫెక్ట్, ట్రంప్ డాన్స్ లే మెయిన్. ఆ డాన్స్ వల్లే మనం ఇబ్బంది పడుతున్నాం, ఆ గ్లోబల్ పారామీటర్స్ వల్లే ఇబ్బంది పడుతున్నాం. సో అది కనుక మారితే ఆటోమేటిక్ గా మనకి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏప్రిల్ మంత్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఏప్రిల్ 10th తర్వాత, ఏప్రిల్ మేబీ 6th తర్వాతే ఒక పాజిటివ్ వైబ్ వస్తుందా, పాజిటివ్ మార్కెట్ కి పాజిటివ్ క్రూడ్ తగ్గుతోంది, వెనక్కి వార్ ఆగిపోయింది అన్న న్యూస్ వచ్చింది అనుకోండి, మార్కెట్ రన్ లైక్ ఎనీథింగ్. ఓకే, రైట్. సో అందుకని అంటే అంతవరకు కొద్దిగా వెయిట్ చేసి దూరంలో ఉండాలని బెటర్ అనేది. మార్కెట్ మంత్రం మీరు ఏం చెప్తారు? లాస్ట్ ఒక మాట చెప్పండి. గోల్డెన్ వెయిట్ అండ్ వాచ్. ఏ సార్? వెయిట్ అండ్ వాచ్ టు బై. అదే ఇప్పుడు ప్రెసెంట్ వెయిట్ అండ్ వాచ్ మంత్రాన్ని బెస్ట్ అండి 100%. దాని వల్ల ఏమవుతుందంటే తక్కువ ధరలో ఇంకా ఒక ఛాన్స్ దొరుకుతుంది మనకి. అంటే ఇంకా లాస్ కొనగానే కొంచెం మళ్ళీ ఆ లాస్ కూడా కొంచెం మనకి దూరం అయితే మన పాజిటివ్ ఉన్నట్టు లెక్క. డబ్బులు పోగొట్టుకున్న దానికంటే మనం కొంచెం ఆగి కింద కొనుక్కుంటే మంచి ఇదిలే ఉన్నట్టు లెక్క. సో అది కొంచెం జాగ్రత్తగా ఈ వారం, దిస్ ఇస్ ద లాస్ట్ వీక్ అండి, దిస్ కమింగ్ వీక్ ఇస్ ద లాస్ట్ వీక్. ఈ వారం చూస్తే మిడ్ ఆఫ్ ద వీక్ కానీ మేబీ ఫ్రైడే, థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఒక రూట్ మ్యాప్ అనేది మనకి అర్థమైపోద్ది, డైరెక్షన్ తెలిసిపోద్ది. సో ఆ డైరెక్షన్ బట్టి వెళ్ళొచ్చని నా ఉద్దేశం. రైట్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్. మీరు చెప్పినట్టు అది మంత్ర తప్పని వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం ప్రసారమయ్యే వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. అలాగే సోమవారం ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం మేకా వెంకట్ గారితో. చూస్తూనే